హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు కొండాపూర్ ఎల్లమ్మ దగ్గరికి వెళ్తున్నాము. మా మమ్మీ మొక్కుకుందంట, అందుకే ఈరోజు వెళ్తున్నాము. ఈరోజు ట్యూస్డే, ఎక్కువ సండే ఆర్ ట్యూస్డే వెళ్తారంట. ఈరోజు ఫుల్ రష్ ఉంటారంట, మాకు తెలిసిన అన్నయ్య చెప్పారు. మాకు ఈరోజు కుదిరింది, మేము వెళ్తున్నాం. మా అత్తయ్య మా మామయ్య మిస్ అయిపోయారు, వాళ్ళకి ఈరోజు డ్యూటీ ఉంది పాపం. వాళ్ళు వద్దామని చాలా ఉండే వాళ్ళకి. మేమైతే స్టార్ట్ అయిపోయాం. మేము ఉండే ప్లేస్ నుంచి అది 35 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడనే వంట వేసుకుందామని అన్నీ పెట్టేసుకున్నాం, కార్లో ప్యాక్ చేసుకున్నాం. ఇదిగో కోన్ని చూస్తున్నాం, సెలెక్ట్ చేస్తున్నాము. కొన్ని వస్తా అని మొక్కుకుందంట మా మమ్మీ. చూసినాము, కోడి తీసుకుంటున్నారు మా సారు. అందరు దిగిరు, ఇక మా పిల్లలు వాళ్ళు. అదిగో కోని తీసుకోవడం అయితే అయిపోయింది, ఇక స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ. కొందరు అక్కడనే కట్ చేసుకొని ఇంటికి వచ్చి కూడా వండుకుంటారంట, కానీ అక్కడ వంట చేసుకుంటే బాగుంటుందని కట్టెల పొయ్యి అట్లా చుట్టూ చెట్లు అది బాగుంటుందని చెప్పేసి మేము అక్కడనే వంట చేసుకుందాం అనుకుంటున్నాం. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం, వెళ్తున్నాం. కానీ చుట్టూ చెట్లు ఎంత బాగుందో అసలు. పిల్లలు ఉన్నారు కదా, ఇంట్లో ఉన్నప్పుడు ఏది గుర్తురాదు. బయటికి రాగానే నాకు అది కావాలి ఇది కావాలి, ఇంట్లో ఎన్ని ఉన్నా తినరు. మళ్ళీ ఒక షాప్ దగ్గర ఆగి అట్లనే కొబ్బరికాయలు తీసుకోవాలి కాబట్టి మా తమ్ముడు వాళ్ళకి ఒకటి, మమ్మీ ఒకటి, మేము ఒకటి తీసుకున్నాం కొబ్బరికాయలు. ఇక పిల్లలకు కావాల్సినవి అందరం ఒక్కొక్కటి ఏదో ఒకటి తీసుకున్నాము. ఇక పిల్లలకి ఐస్ క్రీమ్స్, చిప్స్ అవన్నీ తీసుకున్నాము. అక్కడికి కావాల్సిన ప్లేట్లు అవి ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాము. మా క్యాండీ గార్డ్ ఐస్ క్రీమ్ తింటున్నాడు, పిల్లలకైతే ఐస్ క్రీమ్ తీసుకున్నారు. మిగతా వాళ్ళందరికీ చిన్న చిన్న స్వీట్స్ అవి ఇవి. మళ్ళీ స్టార్ట్ అయ్యాం షాప్ దగ్గర నుంచి. అట్లా సాంగ్స్ వింటూ మెల్లిగా వెళ్తున్నాం. వచ్చేసాం, అదే టెంపుల్. ఎంత బాగుందో అసలు, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ట్యూస్డే కదా, చాలా పబ్లిక్ ఉన్నారు. ప్లేస్ చూసుకొని ఒక సైడ్కి కార్ ఆపుకున్నాం. ఇది కోనేరు. మా మమ్మీ స్నానం చేస్తా అని చెప్పేసి స్నానం చేసింది మా మమ్మీ. ఇక మేమైతే ఓన్లీ కాళ్ళు కడుక్కొని నెత్తి మీద వాటర్ చల్లుకున్నాం. ఎందుకంటే మా మమ్మీ మొక్కింది కాబట్టి స్నానం చేస్తా అని చెప్పేసి స్నానం చేసింది. అప్పట్లోపు ఇక స్నానం చేసి వెళ్ళిపోయింది మా మమ్మీ. కోడిని కట్ చేపిస్తా అని చెప్పి మీరు దర్శనం చేసుకొని వచ్చేయండి అని చెప్పింది. మేము దర్శనానికి లోపలికి వెళ్ళాం. చాలా లైన్ ఉంది అసలు, క్యూ అయితే పెద్దగా ఉంది. అసలు ఈ సమ్మర్లో పిల్లల్ని తీసుకొని రావడం అయితే చాలా కష్టం అసలు. అయినా పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. అదిగో అమ్మవారు. మేమైతే ఫస్ట్ టైం రావడం ఇదే. చాలామంది చాలా రకాలుగా మొక్కుతారంట. దర్శనం కంప్లీట్ అయిపోయింది, బయటకు వచ్చాం. చూడండి ఉందో. అసలు మాకు ఏమాత్రం తెలీదు ఈ గుడి గురించి, మా మమ్మీ చెప్తాను తెలుసు. ఇదిగో కోని కట్ చేపిచ్చేసింది మా మమ్మీ. అప్పటి వరకు మమ్మల్ని వెళ్ళి ప్లేస్ వెతకమని చెప్పింది, మేము వెళ్ళాలి. ఇక మా మమ్మీ కోన్ని అంటే కట్ చేయించుకొని వస్తా అని చెప్పింది. ఇక మేము ప్లేస్ వెతకడానికి వెళ్తున్నాం, ఎక్కడ మంచిగా ఉంది ప్లేస్ అని చెప్పేసి. ఫుల్ పబ్లిక్, అసలు ఎక్కడ ఖాళీ లేదు. ప్రతి చెట్టు కింద ఉన్నారు, అక్కడ గుడి దగ్గర ఉన్నారు. అందుకే మేము కిందికి వచ్చేసాం. అంటే గుడి పైన ఉంటుంది అన్నమాట. చూస్తున్నాం ఎక్కడ బాగుంది అనేది. ఇవన్నీ పెట్టడం వీడియో తీయలేదు, ఇంకా స్టార్ట్ చేసేసాం వంటలన్నీ. ప్లేస్ అయితే బాగుంది, వంటలు అయితే స్టార్ట్ చేసాం. ముందు వీడియో తీయలేదు, ఈ ప్లేస్ అది పొయ్యి పెట్టడము, ఆ గిన్నెలకు మట్టి అవి రాయడం ఏది తీయలేదు వీడియో. వంట అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది బగారా రైస్ మేమిద్దరం చేస్తున్నాం, మా సారు నేను. మా వాళ్ళు అందిస్తున్నారు ఒకటి ఒకటి. ఎంత ఇంట్లో వండుకున్నా, ఎన్ని రకాలుగా అన్నీ వేసి వండుకున్నా అంత టేస్ట్ రాదు. కానీ అదేంటో కట్టెల పొయ్యి మీద వండుకొని తింటుంటే అబ్బా మజానే వేరుంటుంది.
చాలా బాగుంది అసలు, మంచి అనిపిస్తుంది. చుట్టూ చెట్లు, ఆ గాలి. మా పిల్లలైతే వాడుకున్నారు మంచిగా, వంట చేసే టైంకి కరెక్ట్గా వాడుకున్నారు. రైస్ అయితే అవుతుంది, ఆ లోపు చికెన్ కడిగేద్దామని చెప్పేసి చికెన్ వాష్ చేస్తున్నా నేను. ఎప్పుడో ఒకసారి ఇట్లా అందరం కలిసి బయటికి వెళ్ళి వంటలు చేసుకుని తింటే ఎంత బాగుంటుందో అసలు. మాకైతే చాలా హ్యాపీ. కాకపోతే మా మామయ్య మా అత్తయ్య మిస్ అయ్యారు. మా మామయ్య కూడా రానని చెప్పారు పాపం. మాకైతే మంచి అనిపించింది అట్లా ఇట్లా బయటకు వచ్చి వంటలు చేసుకొని తింటుంటే. అన్నం అయితే 70% అయిపోయింది. ఒక కర్రీ స్టార్ట్ చేశారు మా సారు. ఆనియన్ పేస్ట్ అవి అన్నీ ఇంటి నుంచి తీసుకొచ్చాము.
వంటలు అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్, ఇంకా దించేయడమే అయిపోయింది. మా మమ్మీ మా చెల్లె ఇంకో చెల్లె తినేసారు, ఇక మేమే మిగిలిన తింటున్నాం. మా తమ్ముడు నేను మా సారు కామెడీ చేసుకుంటే ఇక మెల్లమెల్లగా తింటున్నాం. అట్లా ఆ చెట్ల కింద తింటుంటే ఎంత హాయిగా ఉందో అసలు. ఇంట్లో ఎన్ని రకాలుగా వేసుకుని అంత టేస్ట్ రాదేమో కానీ కట్టెల పొయ్యి మీద వండినాం కదా, సూపర్ టేస్ట్ అయింది అసలు. మస్తు అనిపించింది. నాకైతే మా అమ్మమ్మ కూడా వచ్చింది, మా నాన్నమ్మ కూడా. కాయ తింటున్నావా? అట్లా మంచి రాదు. దావత్ అంటేనే మందు, తెలంగాణ అంటే దావత్ అంటే మందు. మా వాళ్ళు ముందే తినేసారు కాబట్టి ఇక మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ప్యాక్ చేస్తున్నారు. మేము తినగానే ఇక స్టార్ట్ అయిపోదామని చెప్పేసి ప్యాక్ చేసేసారు అన్నీ కార్లో పెట్టడానికి తీసుకొస్తున్నాం. చూడండి అసలు ఎంత బాగుంది ఆ బ్యాక్గ్రౌండ్, అసలు చెట్లు అవి ఎంత బాగుంది. అదిగో ఆ పైన గుడి అన్నమాట. మేము ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము. మందారమా మాటాడుమా కనుసైగలెంతో కష్టమే, నీ కష్టమే చూస్తుండడం నా మనసుకెంతో ఇష్టం.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.